ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. తమ్ముడు దించావుగా పెద్ద రాడ్. ఒరి సూరిబాబు ఏంట్రా ఇది? నేను ఎన్నో బొక్కలో మూవీస్ చూసా, రాడ్ మూవీస్ చూసా. కానీ ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు చాలా రేర్. రాడ్ ఆఫ్ ది రాడ్డెస్ట్, రాడ్ మదర్ హస్బెండే ఈ తమ్ముడు. ప్యూర్ కంకర్ రాడ్ మూవీ. అసలు ఏ స్టేజ్లో ఓకే అయిందో, ఎవరు విన్నారు, ఏం చెప్పారు, ఏం తీశారు, ఏం కట్ చేశారు, మనకి ఏం వేశారు, కానీ థియేటర్లో రెండు కళ్ళు సరిపోలేదు. డైరెక్ట్ స్టార్సే చుక్కలు కనిపించాయి. ఇది తమ్ముడు సినిమా కాదు, థియేటర్లో కుమ్ముడే. తమ్ముడేమో గిల్ట్ అంటాడు, విలన్ ఏమో సైలెన్స్ అంటాడు, అక్కేమో చస్తా గాని సంతకం పెట్టనంటది, మధ్యలో ఫోన్లో ముద్దులు. అదేదో నమ్మకానికి ఉన్న నమ్మకమే పోద్దనే రేంజ్లో ఇచ్చిన మాట చేయకుండా మనిషి ఉంటే ఉన్నా మరణించినట్టే, అదే ఇచ్చిన మాట నెరవేర్చి మనిషి చనిపోయినా బ్రతికున్నట్టే. ఇంద మాదిరి ఒక రాడ్ డైలాగ్ పడిద్ది. ఇక అడవిలో అరుపులు, అగ్నితో అంతాక్షరి. మామ మహిమ తాట తీసిన తమ్ముడు. అగైన్ ఇచ్చిన మాట నెరవేర్చే చచ్చిపోతే ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఈ కళాఖండాన్ని వీక్షించడానికి సత్యను. కథే బొక్కనుకుంటే ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఉంది. రాంగ్ డైరెక్షన్ కాదు, రాడ్ డైరెక్షన్. అసలు అన్నా చెల్లెలు సారీ అక్కా తమ్ముళ్ళ అనుబంధం అంటే ఎలా ఉండాలి? అక్కా తమ్ముళ్ళ అనుబంధంలా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, దారిని పోయే గొట్టంగాడి సేవియర్ టెంప్లెట్ వేసుకొని మిమ్మల్ని సేవ్ చేస్తా, చూసేటోళ్ళని చంపేస్తా అన్నట్టుంది. వీళ్ళు నా ఎంసీఏ లాంటి సినిమాని ఆదరించారు. ఎంసీఏ 2.0గా తమ్ముడు తీద్దామని తీసినట్టుంది. ఆ ఎంసీఏకి వెళ్ళి బలైపోయాను. ఇప్పుడు దీనికి దోలెక్కి వెళ్ళి మళ్ళీ బలైపోయాను. అసలు సరిగ్గా ఒక్క షాట్ లేదు, ఒక్క సీన్ లేదు, ఆఖరికి ఒక్క డైలాగ్ కూడా లేదు. రాడ్డెస్ట్ కథ ఏది అని చెప్తే ఎవరికి వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కెమెరామెన్ వాళ్ళతో వెళ్ళినట్టుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవరి యాక్టింగ్ కూడా బాలేదు. నితిన్ ఏదో విఎఫ్ఎక్స్ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ అసలు యాక్ట్ చేసే ఒక్క సీన్ కూడా అక్కడ లేదు. లయ గారిని తీసుకున్నారనే కానీ సీరియల్స్ కంటే అధ్వానంగా యూజ్ చేసుకున్నారు. ఇక పక్కన ఉండే సీరియల్ ఫ్యామిలీ గుంపు యాజ్ ఇట్ ఈజ్ సీరియల్స్ యాక్టింగ్ డెలివరీ చేశారు. బీజిఎం అజనీష్ ఇచ్చారంట, అస్సలు బాలేదు. ఈ మధ్య హారర్ ఫోక్లోర్ టైప్ బాగా వస్తున్నాయి. ఏదో ఒకటి వేసేయండి అని చెప్తే ఆయన దగ్గర ఉన్న ఎవరో దేగన బీజిఎంస్ అని ఇచ్చేసినట్టున్నారు. ఇక రియల్ లొకేషన్స్ ఉన్నా కానీ ప్యాచ్లుగా ఊడిపోతున్న గ్రీన్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ యాక్షన్కి అయితే ఒక పెద్ద దండం. ఫైనల్లీ నిపుణుల పర్యవేక్షణలో వీక్షించడం జరిగింది. మీ ఇష్టం. ఇక సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.